నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ నుంచి ఇన్ఫ్లో భారీగా పెరిగింది. దీంతో నీటి నిల్వ 300.32 టీఎంసీలు దాటింది. దీంతో అధికారులు ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము ఫోన్ ద్వారా అందిస్తారు. రాము, అక్కడ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా అవుతుంది? అందులో ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో నాగార్జున సాగర్ పూర్తిగా నిండుకుండలాగా మారింది. జలకళ సంతరించుకుంది. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు డ్యామ్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు, ఇతర మంత్రులు కూడా అక్కడికి చేరుకొని క్రస్ట్ గేట్లు దాదాపు 30,000 క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతానికి వదిలిపెడుతూ ఉన్నారు క్రస్ట్ గేట్ల ద్వారా. దీంతో నాగార్జున సాగర్ సంబంధించినటువంటి దిగువ ప్రాంతాలంతా కూడా పూర్తిగా అప్రమత్తం చేయడం జరిగింది. చేపల సంబంధించినటువంటి మత్స్యకారులను, అదేవిధంగా పశువుల కాపర్లని, ఆ నదీ సమీప గ్రామాల ప్రజల్ని కూడా పూర్తిగా అప్రమత్తం చేయడం జరిగింది. దీంతో పాటు దిగున ఉన్నటువంటి టైల్ పాండ్ ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టు సంబంధించినటువంటి అధికారులు కూడా అప్రమత్తం చేశారు. ఈ నీరంతా కూడా టైల్ పాండ్ మీదుగా పులిచింతలో స్టోరేజ్ చేశారు కాబట్టి పులిచింతలకు సంబంధించినటువంటి పునరావాస గ్రామాలను కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో ఫ్లడ్ రావడం అనేది ఇప్పుడు మొదటిసారి అని చెప్తా ఉన్నారు. ఈ 18 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు లేనట్టుగా జూలై నెలలోనే నాగార్జున సాగర్ గేట్లు తెచ్చుకోవడంతో రైతన్నలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎర్మకాలకు సంబంధించి 47,000 క్యూసెక్ నుంచి వదులుతున్నారు. అయితే పూర్తి స్థాయిలో మేజర్ల కింద చివరాయకట్టు భూములకు నీరం దక్కింది అనేది రైతుల నుంచి మొదటి నుంచి కూడా వస్తున్నటువంటి ఆరోపణ. ఇప్పటికైనా సరే ఇప్పుడున్నటువంటి అధికారులు పూర్తిగా పర్యవేక్షణతో ప్రణాళిక రూపొందించుకొని ఎక్కడికక్కడ కూడా చివరాయకట్టుకు నీరు అందించాలని సర్వత్రా కూడా డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. గత వానకాలం సీజన్లో కూడా ఎక్కడ కూడా ఈ చివరాయకట్టుకు నీరు అందలేదు, మేజర్ల కింద నీరు అందలేదు. దీంతో పాటు 47 లిఫ్ట్లు ఉన్నాయి నాగార్జున సాగర్ ఎర్మకాలం కింద. ఈ లిఫ్ట్లు కూడా ఎక్కడికక్కడ మరామతులు అయిపోయి చివరాయకట్టుకు లిఫ్ట్ల కింద ఉన్నటువంటి ఆయకట్టుకు నీరు అందట్లేదు. కానీ ఇప్పుడు మాత్రం గేట్లను ఎత్తి వృధాగా సముద్రంలో వదిలిపెడుతూ ఉన్నారు. ఈ నీటింతా కూడా లిఫ్ట్లకు, అదేవిధంగా మేజర్లకు పూర్తి స్థాయిలో విడుదల చేస్తే, లో లెవెల్ కెనాల్ కూడా విడుదల చేస్తే పూర్తి స్థాయిలో ఆయకట్టు స్థిరీకరణ అవుతుంది అనేటువంటి ఆ వాదన కూడా వినిపిస్తా ఉన్నాయి. అయినప్పుడు కూడా ప్రభుత్వం మాత్రం ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేదు, ముందస్తు చర్యలు లేవు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్న చందంగా ఉంది. కొన్ని చోట్ల అయితే ఎర్మకాలకు సంబంధించినటువంటి లైనింగ్ పనులు కూడా అసంపూర్తిగానే ఉన్నాయి. ఆ పనులను కూడా పూర్తి చేయలేదు. హుటాహుటిన మాత్రం గేట్లను ఎత్తి దిగువ ప్రాంతాన్ని నీటి విడుదల చేస్తున్నారు. ఈ నీరంతా కూడా సముద్రం పాల్గొబోతోంది. విద్యుత్ ఉత్పత్తి కూడా మొన్నటిదాకా కాలేదు. 8 టర్బైన్లు ఉంటే కేవలం 4 టర్బైన్లు మాత్రమే నడిచింది. మిగతా 4 కూడా మరామతులకు గురై విద్యుత్ ఉత్పత్తి కూడా పూర్తి స్థాయిలో చేయలేక ప్రభుత్వం చేతికల పడిందన్నటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనప్పుడు కూడా ఎగువన ఉన్నటువంటి కర్ణాటక, మహారాష్ట్రలో కురిసినటువంటి భారీ వర్షాలకు ఆల్మట్టి, జూరాల, నారాయణపుర, తుంగభద్ర, శ్రీశైలం ఇవన్నీ కూడా నిండి క్రస్ట్ గేట్లను వదిలిపెడుతుండటంతో ఆ నీరంతా కూడా నాగార్జున సాగర్ వచ్చి చేరింది. కేవలం 25 రోజుల వ్యవధిలోనే నాగార్జున సాగర్ పూర్తిగా నిండినటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తా ఉన్నాం. అయితే నీటి విడుదలలో కూడా
కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళ స్టైల్ చూపించారు. ఇక్కడ జిల్లా సంబంధించినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఈ గేట్ల విడుదల అనేది జరగాల్సి ఉండే. కానీ వీళ్ళిద్దరి మధ్య కూడా ప్రస్తుతం భేదాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి 9 గంటలకే వచ్చి వెయిట్ చేస్తా ఉన్నాడు. కానీ 10 గంటల వరకు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాకపోవడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి పట్ల కోమటిరెడ్డి ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేను నీటి విడుదలకు రాను అంటూ అక్కడి నుంచి అలిగిపోయినట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. దీంతో చేసేదేం లేక ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కొద్దిమంది ఎమ్మెల్యేలతో కలిసి హెలికాప్టర్ లో సాగర్ చేరుకొని సాగర్ లో గేట్లు ఎత్తి దిగువకు నిజమేత చేశారు. వీరిద్దరి మధ్య వివాదం ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా సర్వత్రు ఆసక్తిగా ఉంది. మొదటి నుంచి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎక్కడ కూడా పడదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించినటువంటి సూర్యాపేట జిల్లా వరకే చూసుకోవాలి, నల్గొండ జిల్లాలో ఎక్కడ ఏలు పెట్టున్నట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా సార్లు బహిరంగంగా చెప్పారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నల్గొండ పరిధిలో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నేను ఉండాలనే కోరిక కోమటిరెడ్డికి ఉంది. కానీ అనుకున్న సమయానికి షెడ్యూల్ ప్రకారం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు రాడు, నన్ను ఎందుకు వెయిట్ చేయించారటువంటి వాదోపవాదాలు అక్కడ జరిగినట్టుగా కూడా మనకు కనిపిస్తా ఉంది, మనకు తెలుస్తా ఉంది. వీరిద్దరి వివాదం ఎక్కడ తెలుస్తుంది అనేది కూడా ఆసక్తిగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రైతులైతే సంతోషంగా ఉన్నారు. ఆయకట్టు పరిధిలో 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందినటువంటి అవకాశం పుష్కలంగా కనిపిస్తా ఉన్నాయి. అయితే ఇప్పుడు వచ్చినటువంటి వరదను కొంత ఒడిసి పట్టుకోవాలి, నిల్వ చేసుకోవాలి, పొదుపుగా వాడాలి, సముద్రం పాలు చేయకుండా ఇప్పుడు వాడకాల వెళ్ళ తీసుకోవడంతో పాటు రేపు వచ్చే యాసంగి పంటలకు ప్రధానంగా తాగునీటికి సంబంధించినటువంటి అవసరాలు తీర్చుకునేందుకు నాగార్జున సాగర్ డ్యామ్ లో ఎప్పుడూ పూర్తి స్థాయిలో నిండుకుండలాగా జలకలను సంతరించుకునేలాగా అధికారులు వాటర్ మేనేజ్మెంట్ చేయాలన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తా ఉన్నాయి. సంజన. రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.